హలో అందరికీ. మనందరం చదువుకున్న వాళ్ళమే కదా, కొద్దో గొప్పో అందరం మాట వినేవాళ్ళమే, ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే పాటించేవాళ్ళమే. కానీ ఎప్పుడైనా ఒక్కోసారి కొన్ని ఆలోచించడం మర్చిపోకుండా ఉన్నామా? వినండి, మనం ఎప్పుడైనా ఒక మాట విన్నామనుకోండి, అసలు దాని వెనుక ఉన్న అర్థాన్ని నిజంగా గ్రహిస్తున్నామా, లేక కేవలం చెప్పినట్టే చేస్తున్నామా? చదువు ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు తప్పు చేస్తారో తెలుసా? ఆలోచించకుండా పాటించినప్పుడే. ఇది ఒక చిన్న కథ, కానీ పెద్ద పాఠం నేర్పించే కథ. ఈ కథలో ఒక గురువు ఉన్నారు, ఆయనకి కొందరు శిష్యులు ఉన్నారు. వారికి ఒక చిన్న పరీక్ష పెట్టారు ఆ గురువు. ఆ పరీక్షలో వారు చేసిన చిన్న పొరపాటే మన జీవితానికి పెద్ద సందేశం ఇస్తుంది. మరి ఆ గురువు ఎవరు? ఆ పరీక్ష ఏమిటి? ఆ శిష్యులు చేసిన తప్పేంటి? రండి, పరమానందయ్య శిష్యుల కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమానందయ్య అనే ఒక మహాపండితుడు ఉంటుండేవాడు. అతని పేరు వినగానే గ్రామస్తులకు ఎంతో గౌరవం ఉండేది. ఆ పరమానందయ్యకి 5 శిష్యులు ఉండేవారు. వాళ్ళు శాస్త్రాలు చదివారు. వేదాలు, పురాణాలు, నీతి శాస్త్రం ఇలా అన్నిటినీ కంఠస్థం చేశారు. కానీ వారికి ఒక లోపం మాత్రం ఉండేది. వారు బుద్ధిని వాడకుండా చదువునే గర్వంగా భావించేవాళ్ళు. అది చూసిన ఆ గ్రామం వాళ్ళు, వీళ్ళకి చదువు ఉంది కానీ తెలివి మాత్రం ఏమీ లేదు అని అనేవాళ్ళు. ఒకరోజు పరమానందయ్య తనలో తాను అనుకుంటాడు, నేను వీళ్ళకి గ్రంథాలు నేర్పించాను కానీ జీవితం నేర్పలేదు, కాబట్టి ఒక పరీక్ష పెట్టాలి అని అనుకుంటాడు. ఒక చిన్న చెక్క పెట్టెను తెచ్చి దానికి గట్టి తాళం వేసి శిష్యులను పిలుస్తాడు. పరమానందయ్య శాంతంగా అంటాడు, ఈ పెట్టెను పట్టణానికి తీసుకువెళ్ళి నా మిత్రుడికి ఇవ్వండి. కానీ గుర్తుంచుకోండి, ఈ మధ్యలో ఈ పెట్టెను ఎవరూ కూడా చూడకూడదు అని చెప్తాడు. శిష్యులందరూ కూడా అలానే చేస్తాం గురువుగారు అని చెప్పి చాలా గర్వంగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఆ పెట్టెను తెరిచేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరవకూడదు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. అందులో ఏముందో మనం చూడలేదు కదా అని అనుకుంటూ సంతృప్తి చెందుతారు. ఇక వాళ్ళు పట్టణానికి వెళ్ళాక పరమానందయ్య మిత్రుడికి ఆ పెట్టెని ఇస్తారు. అతను తాళం తెరిచుండడం చూసి, ఇది తెరిచుంది కదా అని అంటాడు. శిష్యులప్పుడు గర్వంతో, మేమే తెరిచాం కానీ అందులో ఏముందో మేము చూడలేదు అని సమాధానం చెప్తారు. అప్పుడు ఆయన అంటారు, చూడకపోయినా తెరిచారు కదా అని. ఇక ఈ విషయం తెలుసుకున్న పరమానందయ్య అతని శిష్యులను పిలిచి ఇలా అంటాడు, చదువు ఉండడం గొప్ప కాదురా, చదువుతో పాటు బుద్ధి ఉండాలి. ఆలోచించకుండా ఆజ్ఞ పాటిస్తే అది అజ్ఞానం అవుతుంది అని చెప్తాడు. అప్పుడు శిష్యులు అసలైన విద్య అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. ప్రతి దానిని ప్రశ్నించడం, చెప్పిన దానిని ఆలోచించడం, అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అలా మెల్లిగా వాళ్ళు దారిలోకి వస్తారు. విద్య యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారు. ఈ కథలో పరమానందయ్య శిష్యుల తప్పు పెట్టె తెరవడం కాదు, ఆలోచించకుండా ఆజ్ఞ పాటించడం. గురువు మాట విన్నారు కరెక్టే, కానీ ఆ మాటల్లోని అర్థాన్ని వారు గ్రహించలేకపోయారు. ఆయన ఈ పెట్టెను ఎవరూ చూడకూడదు అన్న ఆజ్ఞను పదార్థంగా తీసుకొని దాని భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కళ్ళు మూసుకుంటే తప్పు కాదనుకున్నారు, కానీ మనసును తెరవడం మర్చిపోయారు. చదువు ఉండడం గొప్పది కాదు, ఆలోచించే బుద్ధి ఉండడం గొప్పది. ఆజ్ఞను పాటించడం మంచిదే, కానీ అర్థం చేసుకొని పాటించడం చాలా మంచిది. చూడండి, మన జీవితంలో కూడా చాలాసార్లు మనం మాటలను మాత్రమే వింటాం కదా, కానీ దాని భావాన్ని అర్థం చేసుకోలేం. అక్కడే తప్పు మొదలవుతుంది. ఇక్కడ పరమానందయ్య శిష్యుల కథ మనకేం చెప్తుంది అంటే, ఆలోచన లేని విధేయత అజ్ఞానం లాంటిది. అర్థం చేసుకొని చేసిన పని మాత్రమే నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ గురువు ఇచ్చిన పరీక్ష పెట్టె గురించి కాదు, వారి మనసు గురించి. అది ఎలా ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి.
అందుకే మాట వినేటప్పుడు చెవులతో కాదు మనసుతో వినాలి. అప్పుడే విద్యకు విలువ ఉంటుంది, జ్ఞానానికి గౌరవం ఉంటుంది. ఇది కథకు వేళాయరా. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.